2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ 90% పూర్తయింది. మరో 10 రోజులు గడిస్తే టోర్నమెంట్ కూడా ఫినిష్ కానుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్లోకి దూసుకు వెళ్ళింది. మరో 3 జట్లు క్వాలిఫై కావాల్సి ఉంది. అయితే ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇందులో చెన్నై ఓడిపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే గుజరాత్ టైటాన్స్ 2 జట్లు కూడా ప్లే ఆఫ్స్లోకి అడుగుపెడతాయి. ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది. ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 స్టార్ట్ కానుంది. జియో హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్లలో ఫ్రీగా చూడొచ్చు. అయితే ఇవాళ జరిగే మ్యాచ్ 3 గంటలకు చాలా కీలకంగా మారింది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైతే గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు నేరుగా ప్లే ఆఫ్స్లోకి దూసుకువెళ్తాయి. ఇవాళ చెన్నై ఓడిపోతే హైదరాబాద్ ఖాతాలోకి 16 పాయింట్స్ దక్కుతాయి. అది ఇప్పటికే గుజరాత్ ఖాతాలో 16 పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 2 జట్లు కూడా క్వాలిఫై కానున్నాయి. ఇక ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు సవాల్గా మారింది. ప్లే ఆఫ్ అవకాశాలు నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్ చెన్నై కూడా చాలా కీలకమని చెప్పాలి. లక్నోతో జరిగిన కిందటి మ్యాచ్లో ఓటమి పాలు కావడంతో చెన్నై ప్లే ఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. నాకౌట్కు చేరుకోవాలంటే మిగిలిన 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. ఇలాంటి స్థితిలో సిఎస్కేపై కూడా తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో 2 జట్లు కూడా మ్యాచ్ను సవాల్గా తీసుకున్నాయి. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ టీంలో నిలకడ లోపించింది. ఒక మ్యాచ్లో గెలిస్తే మరో దాంట్లో ఓటమి పాలు కావడం అలవాటుగా మార్చుకుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు మరోసారి జట్టుకు కీలకంగా మారారు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత వీరిద్దరిపై ఉంది. అయితే నిలకడగా ఆడడంలో ఇద్దరు విఫలమవుతున్నారు. ఈసారి మాత్రం తమ మార్క్ బ్యాటింగ్తో జట్టుకు అండగా నిలవలేక తప్పదు. ఇషాన్ కిషన్, హెన్రిస్ క్లాసెన్లు కూడా తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించాలి. ఇద్దరు సీజన్లో మెరుగైన ఆట తీరుతో అలరిస్తున్నారు. ఇది జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. నితీష్ కుమార్, సలీల్ అరోరా, కెప్టెన్ కమిన్స్తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా మెరుగైన బ్యాటింగ్ను కనబరాల్సి ఉంటుంది. బౌలర్లు కూడా తమ పాత్రను సమర్థవంతంగా పోషించక తప్పదు. అప్పుడే జట్టు గెలుపుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇక చెన్నై టీంను తక్కువ అంచనా వేయలేం. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో సిఎస్కే కూడా గెలుపుపై కన్నేసింది. ఇక ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తుది జట్టు చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, ఫ్యాట్ కమిన్స్, శివంగ్ కుమార్, రవిచంద్రన్ సమరన్, సలీల్ అరోరా, ప్రబుల్ హింగే, ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. చపాక్ స్టేడియంలో ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేస్తే తర్వాత బౌలింగ్లో సిఎస్కేని కట్టడి చేయొచ్చు. ఫ్యాట్ కమిన్స్, ప్రబుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ బౌలింగ్లో రాణిస్తున్నారు. ఇక గత మ్యాచ్లో విఫలమైన బ్యాటింగ్ విభాగం ఈ మ్యాచ్లో రాణించాలి. ముఖ్యంగా 5 మంది బ్యాటింగ్లో దుమ్ము రేపాలి. అప్పుడే ఎస్ఆర్హెచ్ 200కు పైగా స్కోర్ చేయగలదు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన దూకుడు బ్యాటింగ్తో ఈ సీజన్లో అభిమానులను అలరించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడే అభిషేక్ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ వేగంగా పరుగులు సాధిస్తున్నారు. ఈ సీజన్లో తన ఇన్నింగ్స్లో అద్భుతమైన 43 4లు అలాగే 37 భారీ సిక్సర్లతో ప్రేక్షకులను ఉత్సాహపరిచిన ఆయన జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించారు. ముఖ్యమైన సమయంలో క్రీజులో నిలిచి మ్యాచ్పై పూర్తి నియంత్రణ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే 12 మ్యాచ్లు ఆడిన అభి 481 పరుగులు చేశాడు. కాబట్టి కీలకమైన సిఎస్కే మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన చేయాలి. సిఎస్కే మీద భారీ ఇన్నింగ్స్తో అభిషేక్ శర్మ మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్లో తన సత్తా చాటుతాడని మేనేజ్మెంట్ భావిస్తోంది. అభిమానులు కూడా ఆయన నుంచి ఇంకా ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్లను ఆశిస్తున్నారు. మరి సిఎస్కే మీద అభిషేక్ ఎలా రెచ్చిపోతాడు అన్నది ఆసక్తిగా మారింది. ఇక మరొక ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా తన దూకుడు బ్యాటింగ్తో మరోసారి అభిమానులను అలరించాలని చూస్తున్నాడు. ఈ సీజన్లో తన నుండి ఆశించిన స్థాయిలో భారీ ఇన్నింగ్స్లు రాలేదు. మ్యాచ్ ఆరంభం నుంచే అటాకింగ్ మైండ్ సెట్తో బ్యాటింగ్ చేసే హెడ్ ప్రత్యర్థి బౌలర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకురాగలడు. పవర్ ప్లేలోనే భారీ స్కోర్ చేయగలడు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా అతని నుండి భారీ స్కోర్ను ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్లో 12 మ్యాచ్లు ఆడిన ట్రావిస్ హెడ్ 361 పరుగులు చేశాడు. మరి సిఎస్కే మీద చపాక్ స్టేడియంలో ఎలాంటి ప్రదర్శన చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక స్టార్ బ్యాటర్ హెన్రిస్ క్లాసెన్ కూడా తన అద్భుతమైన బ్యాటింగ్తో మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా
క్లాసెన్ ఉన్నాడు. క్రీజ్లోకి వచ్చిన వెంటనే దూకుడు ప్రదర్శించే క్లాసెన్ ప్రత్యర్థి బౌలర్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. మధ్య ఓవర్లో వేగంగా పరుగులు సాధిస్తూ మ్యాచ్ మొమెంటంను పూర్తిగా సన్ రైజర్స్ హైదరాబాద్ వైపు మళ్లిస్తున్నారు. అద్భుతమైన సిక్సర్లు మరియు క్లాసిక్ బౌండరీలతో అభిమానులు ఆనందిస్తున్నారు. ఇప్పటికే 12 మ్యాచ్లు ఆడిన క్లాసెన్ 508 పరుగులు చేశాడు. మరి సిఎస్కే మీద కూడా క్లాసెన్ భారీ ఇన్నింగ్స్ ఆడాలి. మిడిల్ ఆర్డర్లో ఎస్ఆర్హెచ్ భారమంతా క్లాసెన్ మీదే ఉంది. మరి ఫ్యాన్స్ ఆశలు నిలబెడుతూ క్లాసెన్ ఎస్ఆర్హెచ్ విజయంలో కీలక పాత్ర పోషిస్తాడేమో చూడాలి. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేసే క్లాసెన్ జట్టుకు బలమైన స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జట్టు మేనేజ్మెంట్ ఆయన మీద మరింత నమ్మకం పెట్టుకుంది. ఇక ఇషాన్ కిషన్ కూడా ఎస్ఆర్హెచ్ తరపున బ్యాటింగ్లో దుమ్ము రేపుతున్నాడు. తన దూకుడు బ్యాటింగ్తో అభిమానులను అలరించారు. ఆరంభం నుంచే అటాకింగ్ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తీసుకు వస్తున్న ఇషాన్ వేగంగా పరుగులు సాధిస్తూ జట్టుకు బలమైన పునాది వేస్తున్నారు. ఆకర్షణీయమైన ఫోర్లు, భారీ సిక్సర్లతో స్టేడియంలో ఉత్సాహాన్ని నింపిన ఆయన కీలక సమయంలో మ్యాచ్ మొమెంటంని సన్ రైజర్స్ హైదరాబాద్ వైపు తిప్పడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. క్రీజ్లో ఆయన చూపించే ఆత్మవిశ్వాసం మరియు షాట్ సెలక్షన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సీజన్లో 12 మ్యాచ్లు ఆడిన కిషన్ 420 పరుగులు చేశాడు. సిఎస్కే మీద కూడా భారీ ఇన్నింగ్స్ ఆడతాడేమో చూడాలి. 13వ మ్యాచ్పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. రెండు జట్లు కూడా బలమైన బ్యాటింగ్ మరియు అనుభవజ్ఞైన ఆటగాళ్లతో సమరానికి సిద్ధమవుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఓపెనర్లు దూకుడుగా ఆరంభం ఇవ్వాలని భావిస్తుండగా మధ్య ఓవర్లో పవర్ హిట్టర్లు మ్యాచ్ను మలుపు తిప్పే అవకాశం ఉంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా తమ అనుభవం మరియు సమతుల్య జట్టుతో పోటీకి సిద్ధమైంది. ఈ మ్యాచ్లో పవర్ ప్లే కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రారంభ ఓవర్లో ఏ జట్టు ఆధిపత్యం సాధిస్తే మ్యాచ్ ఫలితంపై అది ప్రభావం చూపనుంది. బౌలర్ల ప్రదర్శన కూడా మ్యాచ్ నిర్ణయాత్మకంగా ఉండనుంది. అభిమానులు భారీ స్కోర్లు, ఆకర్షణీయమైన సిక్సర్లు మరియు ఉత్కంఠభరితమైన పోర్లను ఆశిస్తున్నారు. రెండు జట్లు విజయం కోసం సమాన స్థాయిలో పోరాడే అవకాశం ఉండడంతో ఈ మ్యాచ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లోని అత్యంత ఆసక్తికరమైన పోరాటాల్లో ఒకటిగా నిలవనుంది. ఈ రోజు గెలిచిన జట్టు ప్లేఆఫ్స్కి మరింత దగ్గరవుతోంది. మరి ఎస్ఆర్హెచ్ ఆల్రౌండర్ ప్రదర్శన చేసి సిఎస్కే మీద విజయం సాధిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏ ఒక్క మ్యాచ్లో కూడా తేడా వచ్చిన టోర్నమెంట్ నుండి నిష్క్రమించాల్సి వస్తుంది. ఈ ఉత్కంఠభరిత వాతావరణంలో నేడు చెన్నైలోని ప్రతిష్టాత్మక చపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య భీకర పోటీ జరగబోతోంది. ఈ మ్యాచ్ ఫలితం కేవలం ఈ రెండు జట్లకే కాకుండా పాయింట్ల పట్టికలోని ఇతర జట్ల ప్లేఆఫ్ అవకాశాలను కూడా శాసించబోతుండడం విశేషం. ప్రస్తుతం పాయింట్ల పట్టిక ప్రకారం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 12 మ్యాచ్ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించి 3వ స్థానంలో కొనసాగుతుంది. నేటి మ్యాచ్లో గనక హైదరాబాద్ జట్టు విజయం సాధిస్తే నేరుగా 16 పాయింట్లతో ప్లేఆఫ్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ కూడా అధికారికంగా ప్లేఆఫ్స్కు క్వాలిఫై అవుతుంది. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ కూడా 13 మ్యాచ్ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి 2వ స్థానంలో ఉంది.